శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 11వది అద్వైతారకోపనిషత్. శ్లోకం: ద్వైతా సంభవ విజ్ఞాన సంసిద్ధాద్వైతారకం తారక బ్రహ్మేతి యద్గీతం వందే శ్రీరామ వైభవం. ఇప్పుడు అద్వైతారకోపనిషత్ వ్యాఖ్యానించబడుతుంది. ఈ ఉపనిషత్తు ఇంద్రియాలను జయించినవాడు, సద్గుణ సంపూర్ణుడు అయిన సన్యాసి కోసం చెప్పబడింది. సాధకుడు నేను చిత్ స్వరూపుడిని అని సర్వదా భావించి కళ్ళు బాగా మూసుకొని లేదా అర్ధనిమీలిత నేత్రాలతో గాని అర్ధ దృష్టితో కనుబొమ్మల మధ్య భాగంలో ఉన్న దహరాకాశానికి పైన సచిదానంద తేజ కూట రూపంలో ఉండే పరమాత్మని దర్శించగలిగితే ఆ సాధకుడు తాను కూడా ఆ పరమాత్మ ఆకారాన్ని పొందుతాడు. గర్భ జన్మ జరా మరణ దుఃఖాలతో నిండిన సంసారం అనే మహాభయం నుంచి తరింపజేసేదాన్నే తారకం అంటారు. జీవుణ్ణి ఈశ్వరుని మాయా సంబంధం కలిగిన వారిని గ్రహించి అన్ని విషయాలని చూసి నేతి నేతి అనగా ఇది కాదు ఇది కాదు అని వదిలిపెట్టగా చివరికి ఏది శేషంగా మిగులుతుందో అదే అద్వైత పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మ సిద్ధి కోసమే అంతర్లక్ష్యం, బహిర్లక్ష్యం, మధ్యమ లక్ష్యం అనే 3 లక్ష్యాలని సాధకుడు అభ్యాసం చేయాలి. ఒకటి అంతర్లక్ష్యం. ఇది శరీరం మధ్యలో ఉండే బ్రహ్మనాడి అనగా సుషుమ్న సూర్యరూపం కలిగింది. పూర్ణ చంద్ర తేజస్సుతో ఉంటుంది. ఈ సుషుమ్న నాడి శరీరంలోని మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం దాకా పోతుంది. దాని మధ్య భాగంలో అనగా చిన్న రంధ్రం కోటి మెరుపుల కాంతితో తామర తూడులోని నూలులాగా అత్యంత సూక్ష్మమైన కుండలిని శక్తి ప్రకాశిస్తూ ఉంది. సాధకుడు ఆ కుండలిని శక్తిని తన మనసుతో తెలుసుకున్నట్లయితే సకల పాపాల నుంచి విముక్తి పొందుతాడు. తన లలాట ప్రదేశంలో ఉన్న చంద్రమండలంలోని తారక యోగం వల్ల కలిగే నిరంతర అనుభవంతో కుండలిని మహాశక్తిని దర్శించగలిగే యోగి సిద్ధుడవుతాడు. సాధకుడు తన చూపుడు వేలుతో చెవి రంధ్రాన్ని గట్టిగా మూసుకుంటే అతడికి ఊ అనే ధ్వని వినిపిస్తుంది. మనస్సు ఆ శబ్దం వినేటప్పుడు సాధకుడు తన కళ్ళ మధ్యలో ఉండే నీలజ్యోతి స్థానాన్ని దర్శించగలిగితే అతడు అంతర్దృష్టి పొంది ఆనందాన్ని అనుభవిస్తాడు. అదేవిధంగా హృదయంలో కూడా జ్యోతిని దర్శించవచ్చు. ఇలా మోక్షం పొందాలనుకునేవాడు అంతర్లక్ష్యాన్ని ఉపాసించాలి. బహిర్లక్ష్యం. మానవుడు నాసికాగ్రంలో క్రమంగా 4, 6, 8, 10, 12 అంగుళాలకి పైన నీలం, శ్యామ, ఎరుపు, పసుపు, తెలుపు రంగులతో కూడిన గగనతలం ఉంటుంది. దాన్ని దర్శించిన వాడే యోగీశ్వరుడు. సాధకుడు చలన దృష్టితో ఆకాశాన్ని చూసేటప్పుడు అతడికి జ్యోతిర్మయ కిరణాలు కనిపిస్తాయి. ఆ కిరణాలని చూడటం వల్ల అతడు యోగి అవుతాడు. సప్త సువర్ణంతో సమానంగా ప్రకాశించే ఆ జ్యోతి నుంచి వచ్చే కిరణాల్ని ఆపాంగంలో కానీ భూమి మీద కానీ దర్శించగలుగుతున్నాడు. అలా చూసే దృష్టి స్థిరంగా ఉంటుంది. తలకు పైన 12 అంగుళాల జ్యోతిని దర్శించేవాడికి అమృతతత్వం సిద్ధిస్తుంది. అలాంటి వాడికి ఎక్కడ ఉన్నా వ్యోమ అనగా ఆకాశ జ్యోతి కనిపిస్తుంది. అలా కనిపించిన వాడే నిజమైన యోగి. మధ్యమ లక్ష్యం. సాధకుడు తన శరీరంలోనే ఎన్నో వర్ణాలతో కూడిన అఖండ సూర్యమండలంలాగా, అగ్నిజ్వాల పుంజంలాగా ఇవన్నీ లేని నిర్మలాకాశంగా ఆకాశాన్ని దర్శిస్తుంటాడు. తాను కూడా అదే ఆకాశం అవుతున్నాడు. అదే దృశ్యాన్ని చాలాసార్లు చూడటం వల్ల తాను నిర్గుణాకాశం అవుతున్నాడు. అతడే దూరంగా నక్షత్రాలతో ప్రకాశించేది, గాఢాంధకారంగా ఉన్నది అయిన పరమాకాశంలాగా అవుతూ ఉంటాడు. అలాగే కాలాగ్నితో సమానంగా ప్రకాశించే మహాకాశం అవుతున్నాడు. అన్నిటికన్నా గొప్పది పరమ ప్రకాశవంతమైనది అయిన తత్వాకాశం కూడా తానే అవుతున్నాడు. చివరిగా కోటి సూర్యుల కాంతితో వెలుగొందే సూర్యాకాశంలాగా మారుతున్నాడు. ఈ విధంగా సాధకుడు బాహ్యంగా అంతరంగా ఉన్న ఆకాశ పంచకం 1 నిర్మలాకాశం, 2 నిర్గుణాకాశం, 3 పరమాకాశం, 4 మహాకాశం, 5 తత్వాకాశాలని దర్శించగలుగుతున్నాడు. దీన్నే తారక లక్ష్యం అంటారు. ఈ తారక లక్ష్యాలని దర్శించిన వాడు మోక్షాన్ని పొంది సాక్షాత్తు ఆ ఆకాశంతో సమానమవుతున్నాడు. కనుక
ఈ తారక లక్ష్యమే మధ్యమ లక్ష్యం. ఇదే సాధకుడికి అమనస్క యోగ ఫలాన్నిచ్చే లక్ష్యంగా ఉంటుంది. ఈ తారకం అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి పూర్వ భాగం తారకం అని, 2 ఉత్తర భాగం అమనుష్కం అని చెప్పబడుతుంది. ఒకటి తారకం నేత్ర తారకాలు అనగా కనుగుడ్లు, వీటిలో చంద్ర సూర్యుల ప్రతిబింబాలు ఉంటాయి. అందుకే వాటిలో చంద్ర సూర్యుల దర్శనం కలుగుతుంది. బ్రహ్మాండంలో లాగానే ఈ పిండాండం అనగా శరీరంలో కూడా సూర్య చంద్ర మండలాలు ఉన్నాయని తెలుసుకొని సాధకుడు ఆ రెండిటిని దర్శించాలి. ఆ రెండిటిని సమైక్య దృష్టితో చూసి బ్రహ్మాండ పిండాండాల్లో ఉన్న సూర్యచంద్రులు ఒక్కరేనని భావించి ధ్యానం చేయాలి. ఈ విధంగా మనసులో ఏకతత్వాన్ని భావించి ధ్యానం చేయకపోతే ఆ సాధకుడికి అంతర్ప్రవృత్తికి అవకాశం ఉండదు. అందువల్ల అంతర్దృష్టితోనే తారకాన్ని అభ్యసించాలి. ఆ తారకాన్ని మూర్తి తారకమని, అమూర్తి తారకమని 2 విధాలుగా చెబుతారు. ఏది ఇంద్రియాంతంగా ఉంటుందో అది మూర్తి తారకం, ఏది భ్రూ మధ్యాతీతమో అది అమూర్తి తారకం. ఎక్కడైనా సరే అంతర్పదార్థాన్ని విమర్శించుకోవాలంటే దానికి అభ్యాసం కావాలి. తారకం వల్ల దానిపై ఉన్న సత్వ దృష్టి కలుగుతుంది. దానివల్ల మనస్సుతో కూడిన అంతర్ముఖ దృష్టి వల్ల సాధకుడికి సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మం తెలుస్తుంది. అందువల్ల శుక్ల తేజోమయమే బ్రహ్మమని సాధకుడు గ్రహిస్తాడు. ఆ పరబ్రహ్మం అనేది సాధకుడి మనోనేత్రంతో అంతర్దృష్టి వల్ల మాత్రమే తెలియబడుతుంది. ఈ విధంగా దహరాకారాదులైన అనగా ఆకాశ పంచకం అమూర్తి తారకం మనోనేత్రం ద్వారానే తెలియదగింది. ఇక రూపగ్రహణం అంటే ప్రయోజనం. మనస్సు నేత్రాలకి ఆధీనమైంది కనుక బాహ్యలోకంలో లాగానే అంతరంలో కూడా మానవుడికి ఆత్మ, మనసు, నేత్రాల సంయోగం వల్లనే రూపగ్రహణం కలుగుతుంది. అందువల్ల మనస్సుతో కూడిన అంతర్దృష్టి తారక ప్రకాశానికి కారణమవుతోంది. ఇది సిద్ధించాలంటే భ్రూమధ్యలో తన దృష్టిని నిలపాలి. దీనివల్ల సాధకుడికి పైన తేజస్సు కనిపిస్తుంది. తద్వారా అతడికి తారక యోగం సిద్ధిస్తుంది. తనకు కనిపించని ప్రకాశాన్ని మనస్సుతో కూడిన తారకాన్ని చక్కగా కలిపి ప్రయత్నంతో సావధానంగా తన 2 కనుబొమ్మల్ని కొంచెం పైకి ఎత్తాలి. దీన్ని పూర్వభాగ తారక యోగం అంటారు. ఈ తారక యోగం సిద్ధించటం వల్ల సాధకుడికి ఉన్మానీ భావం కలుగుతుంది. తారకంలో ఉత్తర భాగాన్ని అమూర్త అమనస్క యోగం అంటారు. నోటిలోని తాళుమూలం యొక్క పైభాగంలో మహాజ్యోతిస్కరణం ఉంటుంది. ఆ జ్యోతిర్మండలం యోగుల చేత ధ్యానించతగింది. ఆ జ్యోతిని ధ్యానించటం వల్ల సాధకుడికి అణిమాది అష్టసిద్ధులు కలుగుతాయి. అంతర్బాహ్య లక్ష్యాలు కలిగిన దృష్టితో కళ్ళు మూయటం, తెరవటం కాకుండా ఉంటే దాన్ని శాంభవి ముద్ర అంటారు. ఈ శాంభవి ముద్రని అభ్యసించిన యోగి ఏ ప్రదేశంలో నివసిస్తే అది పవిత్రమవుతుంది. ఆ యోగి చూపులతో సకల లోకాలు పావనమవుతాయి. ఈ శాంభవి ముద్ర సిద్ధించిన వాడిని పూజించిన వాళ్ళు కూడా ముక్తిని పొందుతారు. ఈ అమనస్క యోగంలోని అంతర్లక్ష్యం జలజ్యోతి స్వరూపంగా ఉంటుంది. పరమగురువు ఉపదేశంతో సహస్రదళ కమలంలో ఉన్న జలజ్యోతిని గాని, లేదా బుద్ధి గుహలో ఉన్న చిత్జ్యోతిని గాని, లేదా షోడశాంతంలో ఉన్న తురీయ చైతన్యం గాని సాధకుడికి అంతర్లక్ష్యం అవుతుంది. సద్గురువు అనుగ్రహంతో అతడికి అంతర్లక్ష్య దర్శనం కలుగుతుంది. వేదవేత్త, విష్ణుభక్తుడు, మాశ్చర్యం లేనివాడు, యోగానుష్ఠానపరుడు, శుచిగా ఉండేవాడు, గురుభక్తి తత్పరుడు, పరమాత్మ జ్ఞానం కలిగినవాడు, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడే ఉత్తమ గురువు అని చెప్పబడతాడు. గు అంటే అంధకారం, రు అంటే దాన్ని పోగొట్టేవాడే. ఇలా శిష్యుడు అంధకారాన్ని అనగా అజ్ఞానాన్ని పోగొట్టేవాడు కనుక గురువు అయ్యాడు. ఇలాంటి గురువే శిష్యుడికి పరమగతి, ఆయనే పరావిద్య, గురువే పరమ ఆశ్రయం, గురువే పరాకాష్ట, గురువే పరమధనం. మంచిని ఉపదేశించేవాడు కనుక గురువే గొప్పవాడు. ఎవడు ఈ గురు స్తోత్రాన్ని ఒక్కసారి పఠిస్తాడో అలాంటి వాడికి సంసార నివృత్తి కలుగుతుంది. అతడు ఎన్నో జన్మల్లో చేసిన పాపం వెంటనే నశిస్తుంది. అతడు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. సకల పురుషార్థ సిద్ధులు అతడికి కలుగుతాయి.
ఇదే ఈ ఉపనిషత్. అద్వైతారకోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జై శ్రీరామ్.